నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి స్వాగతం. వీడియోకి వెళ్ళే కంటే ముందు దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక నిన్న తెలంగాణలో మనం చెప్పినాం కదా, మోస్తారు నుంచి కొద్దిపాటి వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, మోస్తారుగా కొద్దిపాటి కాదు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే హైదరాబాద్లో అయితే పడ్డాయి. అక్కడక్కడ ఊర్లలో పడలేవు. ఇదే వర్షాలు ఊర్లలో పడితే జర రైతులకు ఏమైనా అనుగుణంగా ఉంటుండేనేమో. కానీ ఇక్కడైతే హైదరాబాద్ మొత్తం కూడా నిన్న భారీగా ఇక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడడం జరిగింది. దాదాపు 4 గంటల పాటు భీకరమైనటువంటి వర్షం మాత్రం కురిసినటువంటి పరిస్థితి. ఇక ఇదిలా ఉంటే నిన్న తీన్మార్ వలన ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్ని అక్కడ ఉన్నటువంటి అక్కడే తర్వాత ప్రెస్ మీట్కి డిఎస్సి అభ్యర్థులు జరిగింది. నువ్వు మేము ఓట్లు వేసి గెలిపించుకున్నావు, నువ్వు మా గురించి మాట్లాడాలి, మాట్లాడతలేవు, టైం ఇస్తలేవు, మరి ఏది మా కథ అని చెప్పేసి నిన్న పోయి డైరెక్ట్ పోయి నిలదీయడం జరిగింది. ఇక్కడ కొద్దిగా హడావిడి జరిగింది. ఇక దెబ్బతో అక్కడ నుంచి తీన్మార్ వెళ్ళిపోవడం జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది తీన్మార్ మల్లన్న. ఇక మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధర్నా చేసింది. 72 గంటల ధర్నా అనుకుంటే ఇక హైకోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. సో ఆమె ఇక నిన్న ధర్నా చేసింది. అక్క కూడా సాయంత్రం ప్రెస్ మీట్ చెప్పేటప్పుడు నీరసంగానే ఉండే, పాపం నీటి చుక్క మూటలేని అక్క ఇక నీరసంగా అనిపించిందేవో మరి ఏమైందో. ఎటు తిరిగి ఆ 72 గంటల దీక్ష మాత్రం ఇక ప్రభుత్వమే భగ్నం చేసింది అనేటువంటి ముచ్చట అక్క చెప్తా ఉంది. ఇది ఇలా ఉంటే, ఎందుకంటే నేను చేయడానికి రెడీ ఉన్నా కానీ నాకు పర్మిషన్లు ఇస్తలేరు, నన్ను ఇస్తలేరు అని చెప్తా ఉన్నది. ఇదిలా ఉంటే మనం ఇక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వార్తలు కథనాలన్నీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు www.prajavoice.in అనేటువంటి వెబ్సైట్లో ప్రజా వాయిస్ తెలుగు డిజిటల్ దినపత్రిక అందుబాటులో ఉంటుంది. లేదా మీరు సిరాజ్ చుక్క లేదా ప్రజా వాయిస్ డిజిటల్ పత్రికలో లేదా ఛానల్లో చేరాలనుకున్నా, రిపోర్టర్గా పనిచేయాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి 9849343720 అనేటువంటి నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా లేదా మెయిల్ ద్వారా సంప్రదించండి. ఎస్, ఇక 2వ పేజ్ నుంచి వార్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఏ జిల్లాలకు సంబంధించి ఎలాంటి వార్తలు ఉన్నాయి, ఏంది కథన అని చెప్పేసి నిన్న ఈయన మన గువ్వల బాలరాజు గారు కూడా ఈయన భిక్షాకి ఇచ్చిండు. బీఆర్ఎస్ కి అయితే భిక్షాకి ఇచ్చిండు. ఏమో కాల్ రికార్డింగ్ అయితే వైరల్ అయింది. వాళ్ళు ఎట్లయినా బీజేపీ పార్టీలో వినియోగం చేయబోతున్నారు. వీళ్ళు చేసేట్టు కన్నా ముందు నేనే పోయి చేరితే అయిపోతుంది, నాకు ఇంత టికెట్ అని ఉంటది, నేనే సీనియర్, నేనే ఫస్ట్ వచ్చిన, వాళ్ళు తర్వాత వచ్చిర్రు అని చెప్పుకునే అవకాశం ఉంటదని. మరి ఈ వీడియో వైరల్ అయిన తర్వాత బీజేపీ పార్టీ నేను చేర్చుకుంటుందా చేర్చుకోదా, ఇది ఆసక్తికరంగా మారింది. చూడాలి. ఇక వాళ్ళ సైడ్ నుంచి ఇంకా రెస్పాన్స్ రాలేదు. వాళ్ళే మాట్లాడతారు, ప్రెస్ మీట్ పెట్టి కండో కప్పరా మరి ఏం మాట్లాడతారు అనేది చూడాలి. ఇక ప్రభుత్వ భూమిలో నిల్వ మట్టికి ముప్పు, ఎన్ఎస్సి కాలువ మట్టిని అక్రమంగా తరలిస్తున్న ముఠాలు. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని వాటర్ ట్యాంక్ తండా, మైసమ్మకుంట తండా, కొరియా తండా, గూగుల్లో తండా పరిసర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. స్థానిక ఇక ఎన్ఎస్పి ప్రధాన కాలువకు చెందిన మరమ్మతుల కోసం ప్రభుత్వం స్వాధీనంగా ఉంచిన 2 ఎకరాల భూమిలో నిల్వ ఉంచిన విలువైన మట్టిని ఇటీవల కొందరు అనుమానాస్పద వ్యక్తులు రాత్రి వేళలో తరలిస్తున్న ఘటనలు పెరుగుతున్నట్లు సమాచారం. అనుమానమైన ఎవరు ఉంటారు దీని వెనుక? అక్కడ ఉన్న స్థానికంగా ఎమ్మెల్యే ఉంటారు, లేకపోతే ఇంకెవరన్నా పెద్ద చేతులు ఉంటాయి. కానీ ఇక మరి అది చిన్న కాంట్రాక్టర్లు అయితే ఇంత పెద్ద పని అయితే చేయరు. ఈ జేసీబీ పెట్టి తరలిస్తున్నారంటే చిన్న ముచ్చట కాదు కథ. ఇక నాగులపల్లి గ్రామంలో చిరుత కాలకలం, చిరుత కాదు హైనా అని గుర్తించిన ఫారెస్ట్ అధికారులట. ఈ చిరుత కాదు హైనా అని గుర్తించారట. అంటే ఆ అచ్చులు సేమ్ ఉంటాయి, ఆ పాదముద్రలు. మరి చిరుతలు ఈ మధ్య కలకలం రేగుతుంది. హైనా కూడా డేంజరస్, అదేం ఆషామాషి విషయం కాదు. హైనా కరిస్తే అంతే. ఇక భాగ్యనగర్ ఉత్సవ సమితి నూతన కమిటీ ఎన్నిక. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి బడంగపేట మున్సిపల్ ఇప్పుడు మొత్తం ఇక్కడ గణేష్ ఉత్సవ సమితిలు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున వినాయకులు బుకింగ్ చేసుకోవాలి. ఏంది కథ మండపం కానీ, ఇక మరి ఏంది కథ చందాలు వేసుకుంటారు, ఎంత ఖర్చు పెట్టుకోవాలి, మరి లాస్ట్ ఇయర్ కంటే పెరగాలి కానీ తగ్గద్దన్న కథ ఉంటుంది. వినాయకుడు ఇదొకటి ఆశ్చర్యం ఉంటుంది. వినాయకుడిలో పండుగ వస్తే ఆ భక్తి ఎంతనో ఏదెంతనో కానీ ఇక వాడు పక్క వేళ 10 ఫీట్లు పెడుతుంటా అంటే మనం 15 ఫీట్లు పెట్టాలి లేదా 20 ఫీట్లు పెట్టాలి. వాడు బ్యాండ్ పెడుతుంటే మనం డబుల్ పిన్, ట్రిపుల్ పిన్ డీజే పెట్టాలి. గిది తప్ప అదే పోయినా సరే ₹1,00,000 ఖర్చు వచ్చింది కదా, కొద్దిగా తక్కువ వేద్దాం అన్నట్టు ఉండదు. ఇప్పుడు 1,20,000 పర్లేదు, మనం అయితే నువ్వు 3,000 వేసుకుందాం, ఉన్నోళ్ళందరం 3,000 వేసుకుందాం, మనకు అడిగి వస్తుంది కదా. అంగట్ల బొమ్మలను కొనుక్కొని దానికి ఏదో పూజలు చేసి ఈరోజు
ఆ లాస్ట్ రోజు వాస్తవంగా ఈ మధ్య అంటే భక్తి పరంగా చాలా తక్కువైపోయింది. వాళ్ళు ఈ 9 రోజులు పూజల మీద కానీ మంచి నిష్ఠతో ఉండే రోజులు తక్కువైపోయినాయి. లాస్ట్లో చేసే ఎంజాయ్మెంట్ కానీ ఫస్ట్లో చేసే ఎంజాయ్మెంట్ కానీ ఇగో వీటి కోసమే ఉన్నట్టున్నది కానీ సో పవిత్రంగా అయితే చాలా తక్కువ కనిపిస్తాం. ఇప్పుడు ఇంత పెద్ద ఖైరతాబాద్ గణేష్ కదా, అంత పెద్ద ఖైరతాబాద్ గణేష్ అయినా ఆ గణపతి ట్రక్ ముందల ఇప్పటికీ మెడలో డోలకు తబలలు వేసుకొని భజన చేసుకుంటూ తీసుకుపోతారు. అంత పెద్ద ఖైరతాబాద్ గణేష్కి ఇప్పటికి మనోళ్ళు డీజేలు బ్యాండ్ రెండు రకాల బ్యాండ్ అప్పుడు తాగుతాడు, ఆ తాగే నిమజ్జనకు పట్టుకుంటాడు. ఏంది ఇది, ఎంత అపచారం ఇది. ఆ గణపతి కూడా ఎట్లా మళ్ళీ మట్టి దానికి ఎక్కువ విలువ, మట్టి విగ్రహాలకు విలువ ఇస్తే చెరువులలో వేస్తే కొంచెం చెరువులను. యాక్చువల్ గా గణపతి గురించి చెప్పుకోవాలంటే గణపతిని అమ్మ ఉంటది కదా పిండి ముద్దతోటి చేస్తారు. ఆ పిండి ఆమె శరీరానికి పెట్టుకున్నటువంటి పసుపు పిండి ముద్దని కలిపి ఇట్లా పొట్టులాగా తీసి పిండి ముద్దతోటి గణపతిని చేస్తుంది. ఇదే విధంగా మట్టితోటి చేసినటువంటి వినాయకులను పర్యావరణానికి మంచిది, పర్యావరణానికి మంచిది, అందరికి మంచిది. ఈ పిఓపి వినాయకులను తీసుకొచ్చి బడా బడా గణేష్ అనుకుంటే ఇప్పటి ఖైరతాబాద్ కూడా గణేష్ కూడా మట్టి చెరువుల ఖతమైపోతాయి. చెరువులు ఉన్న చిన్న చిన్న పాటి చేపలు అవి ఇవి ఖతమైపోతాయి. సో ఇక మొత్తానికి అట్లున్నది కదా. ఇక మెగా ఇంజనీరింగ్ కంపెనీ దోపిడీపై ఫిర్యాదు చేసిన కాశపోగు రాజాట. మెగా ఇంజనీరింగ్ కంపెనీ మీద ఈ కాళేశ్వరంకి సంబంధించిన వాళ్ళే విచారణ చేయలే, అంత పెద్ద కాంట్రాక్టరు. ఇక మరి మీరు దేని మీద ఇచ్చారు? తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారి సురేష్కు మెగా ఇంజనీరింగ్ కంపెనీపై వడ్డేపల్లి మండల మాజీ జడ్పీటీసీ కాశపోగు రాజు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయట. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మండల తనగాల గ్రామంలో, అదేవిధంగా కేటిదొడ్డి మండలం కూచినెల్ల గ్రామంలో, గట్టు మండలంలోని రాయంపురంలో మెగా కంపెనీ వారు అక్రమంగా క్రషర్లు పెట్టి ప్రభుత్వాలకు చలాన్లు కట్టకుండా ఇప్పటి వరకు గ్రావెల్ కంకర దోషేస్తున్నారట. ఏమైతే చూడాలి కంప్లీట్ అయితే ఇచ్చిన చర్యలు ఎట్లా తీసుకుంటారో చూడాలి. ఇక నిరుపేద దళిత కుటుంబానికి న్యాయం చేయాలి. ప్రజావాణిలో వినతట మంతనికి సంబంధించినటువంటి వార్త. ఇక వరద నీటి ప్రవాహం సజావుగా ప్రవహించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కార్పొరేటర్ మేకల సునీత చెప్తారు. మల్కజిరికి సంబంధించి ప్రజావాణిలో ఫిర్యాదులో వెలువ. ఇక పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వికారాబాద్ జిల్లా నవాపేట మండలం ఇక వట్టిమినపల్లి సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పూర్వ విద్యలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఆనాడు చదువుకున్నటువంటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఆట పాటలతో ఈ బ్యాచ్ వచ్చేసి 2011 నుంచి 2012 మధ్య బ్యాచ్ విద్యార్థులట. అందరూ కలిసి ఆనందించారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి గురువులందరికీ సన్మానం చేసి ఇక ఆ రోజులు గుర్తు చేసుకుంటా ఉన్నారు. కలిసి అల్లరి చేసింది, చదువుకున్నది, గేమ్స్ ఆడింది, ఇక ఇటు పిక్నిక్లకు పోయింది, అవి ఉంటాయి కదా, ఇక అవన్నీ నెమరేసుకున్నారట. అదే నిజంగా చెప్పాలంటే పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం మరపురాని తిరిగి రాని రోజులన్నీ మీ మనసు నొచ్చుకుంటే మమ్ము మన్నించండి అని చెప్పేసి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. బాటని మాస్టరి బోడిగుండు పైన బోలెడు లేఖలు అంటే ఎగ్దం ఉంటే నిజంగా చెప్పాలి జోకులు అసలు ఆ సందర్భము కలిసి మెలిసి ఉన్నటువంటి సందర్భం గుర్తు చేసుకుంటే అక్కడక్కడ ఉన్నారు కానీ అన్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇంకా కాలేదు, చెయ్యాలి. ఒక రోజు చూసుకొని ఒక టైం చూసుకొని చేయాలి. చేసుకోరు, అందరం బిజీ ఉన్నాం, ఇక కొద్దిగా గజిబిజి. ఆల్రెడీ పెళ్ళి అయి పిల్లలు కూడా ఉన్నారు, చేసుకోవాలి. ఇక పిల్లలు కూడా వచ్చారన్న. అదే ఇక పెళ్ళి అంటే 2 పిల్లలు పుట్టేది కానీ నువ్వు బాగా పడుతుంది. ప్రజావాయిస్ అక్రమ వసూళ్లు అనే వార్తా కథనానికి స్పందనంట. పర్యవేక్షణ లోపం, మైనారిటీ గురుకుల ప్రిన్సిపల్ సుంకన్న సస్పెండ్, ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నతాధికారులు. గురుకులంలో అక్రమ వసూళ్లకు యత్నించిన 2 సస్పెండ్, వార్డెన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ను విధుల నుండి తొలగింపు. అదే మొన్న ఒక 2 బాబుల్ని ఏర్పిస్తా అంటే 10,000 డిమాండ్ చేసినట. 10,000 కాదు, 8,000 ఇవ్వరు, లేకపోతే మీద ఆన్లైన్ వేరేలకు సీట్లు ఇస్తామని చెప్పేసి ఇగో ఈ దుర్మార్గుడు చెప్పినట్టు. ఇక వెంటనే ఆమె స్పందించి కొద్దిగా ఫిర్యాదు చేయడంతో మా రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో నాగర్ కర్నూలుకు సంబంధించిన రిపోర్టర్ ఈ కథనాన్ని బయట పెట్టడంతో బండారం బయటపడి అన్ని సస్పెండ్ చేశారు. మంచి పని చేశారు సార్. ఇటు మీరు అంటే వాళ్ళు ఉండాలి. ఇక వాస్తవంగా ప్రిన్సిపాల్ కూడా ఏమైనా నోటీసులు జారీ చేయరు. ఆమె ఉండంగా కూడా ఎందుకు ఇట్లా అవుతాయి? వాళ్ళు కూడా గట్టిగా ఉండాలి ప్రిన్సిపాల్ వాళ్ళు.
నేను ఒక ప్రిన్సిపాల్ని నాన్న టార్చర్ పెట్టి సస్పెండ్ చెప్పిన ఒకనొక సందర్భంలో వికారాబాద్లో ఆమె స్కాలర్షిప్ పైసలు వసూలు చేసింది పిల్లల తాన స్కాలర్షిప్ పిల్లలకు వచ్చే స్కాలర్షిప్ పైసలు కూడా తీసుకున్నది. గొప్ప మనిషి ఆమె ఎవరో మరి సస్పెండ్ అయితే అయింది. ఆమె సస్పెండ్ అయింది. ఆమె అంటే ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఉండు. ఆ రాజకీయ నాయకుడు ఉంటే నాకేంది, ఎవరు ఉంటే నాకేంది. నేను ఏబీవీపీలో పనిచేసిన. మళ్ళీ మా పవన్ ఒకసారి చెప్పిండంటే 100 సార్లు చెప్పినట్టు ఇక ఓలా మార్చినాడు. నేను పట్టిందే కరెక్ట్ అనే రకం మరి పవన్. ఇక ప్రజావాణిలో దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఇక ప్రతీక్ జైన్ అంటా ఉన్నారు. కలెక్టర్లు వచ్చిన అంటే కలెక్టరేట్లో వచ్చిన ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో ప్రజావాణిలో వాటిని సోమవారం సందర్భంగా ప్రతి ఒక్క కలెక్టరేట్లో ప్రజావాణిల కార్యక్రమం 57 పోతున్నాయి. అన్ని మన ల్యాండ్ పంచాయతీలు ఉన్నాయి. ఇక ఈ పంచాయతీలు ఉన్నాయి కానీ అవి ఎక్కడ వరకు పోతున్నాయి, ఏది పరిష్కారం అయ్యేటట్టు కొడతలేదు అవి. జిల్లా స్థాయి యోగాసన పోటీల్లో మొదటి విజేతగా కందనూలు విద్యార్థి అట. నాగర్ కర్నూలు జిల్లా స్థాయి యోగాసన పోటీల్లో నాగర్ కర్నూలు సంబంధించి ఏ విఘ్నేష్ ప్రతిభ కనబరిచాడు. జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన 6వ జిల్లా స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2020 సంవత్సరాల పోటీలు నిర్వహించడం జరిగిందట. మొదటి విజేతగా నిలబడ్డాడు. చిన్న వయసే కానీ మంచిగా యోగాల మీద మంచి పట్టు. ఈ చిన్న చిన్న పిల్లలు చదువుతారు. భగవద్గీతలోని 18 అధ్యాయాలు ఇట్లా కంఠస్థం చేసుకుని మరీ చదువుతారు. ఉంటాయి కొంతమంది. న్యాచురల్ సెల్యూన్ ప్రారంభించిన సబితా ఇంద్రారెడ్డి అట. మీరు ప్రారంభిస్తారండి. బీసీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలి. సరూర్ నగర్లో హూడా కాంప్లెక్స్లోని పాత కోర్టు స్థలాన్ని హుటాహుటిగా ఆకుల శ్రీవాణి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నుండి ప్రభుత్వ స్వాధీనంలో తీసుకున్న ఆ ప్రాంతాన్ని బీసీ కమ్యూనిటీ కమర్షియల్ కాంప్లెక్స్గా అభివృద్ధి చేయాలని చెప్పేసి రేవంత్కు డిమాండ్ చేశారట. మంచి పని. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ పోరాట దినాన్ని జరుపుకుందాం. అడవి సంరక్షణ సవరణ బిల్లును వ్యతిరేకిద్దాం. కగార్ పేరుతో ఆదివాసులపై జరుగుతున్న దాడులను ఆపాలి. పోడు భూముల పట్టాలపై పోరాడదాం. ఆల్ ఇండియా తెలంగాణ ట్రైబల్ రాష్ట్ర ఫోరం నాయకులు వాళ్ళు ఆపేటట్టు లేరే. అమిత్ షా ఏమనుకుంటుండే ఆయన అంతటికా ఏడాపేటట్టు. వాస్తవంగా వాళ్ళకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ ఆదివాసులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. సామాన్యంగా మనం అనుకుంటాం కానీ అందరికీ చట్టాలు ఉంటాయి. వాస్తవంగానే వాళ్ళకు కూడా కొన్ని అడిషనల్ చట్టాలు ఉంటాయి. అడవిలో బ్రతికే ఆదివాసులకు కొన్ని ఆ అడవికి సంబంధించిన చట్టాలు బాగా ఉంటాయి. వాటిని ఇప్పుడు చాలా మంది కాలరాశి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే సంరక్షించుకుందామని చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఆయుధాలకు కూడా పర్మిషన్ ఉంటుందేమో కదా. పర్మిషన్ ఉన్నట్టయితే కానీ అడవికి సంబంధించిన ఈ ఖనిజాలు ఏవైతే ఉంటాయో, ఈ సంపద ఏదైతే ఉంటుందో వాళ్ళకే చెందిందని చెప్పేసి కొన్ని చట్టాలు ఉన్నాయి. సో ఏంటంటే ఆ చట్టాలను కాపాడుకుందాం అని చెప్పేసి ఈ కేంద్రం తీసుకొచ్చే ఈ కగారు కానీ సో కొన్ని వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా వ్యతిరేకిద్దామని చెప్తా ఉన్నారు. ఈ చేపల వేటకు వెళ్ళి వ్యక్తి మృతి పాపం. నాగర్ 30 సంవత్సరాలు అంటే మరి ఏంది కదా. అసత్యాలను ఆపి అభివృద్ధిపై దృష్టి పెట్టు. ఎమ్మెల్యే సంజయ్పై జువ్వడి నరసింహరావు ఫైర్. పోలీసులను కార్యకర్తల్లో వాడుకున్నది ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా పాలకపక్షం మీదే. మీరు అభివృద్ధికి నిధులు కేటాయించారు, అభివృద్ధి చేస్తాడు. మేము అనేది కూడా అదే చెప్తా ఉన్నాం. మీరు మొన్న ఏదైతే యూరియా మీద సవాలుకు ప్రతి సవాలు విసురుకున్నారో, సరే యూరియా కొరత ఉందా లేదా అనేది అది కొద్దిసేపు పక్కన పెడితే మేమేమంటున్నాం అంటే బీఆర్ఎస్లో 10 సంవత్సరాలు ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని కోట్లు విడుదలైనాయి, ఎన్ని నిధులు విడుదలైనాయి, ఎంత అభివృద్ధి జరిగింది, ఇప్పుడు జరగాల్సిన పనులు ఏమున్నాయి, ఏ మండలంలో ఏ పరిస్థితులు ఉన్నాయి, రోడ్ల పరిస్థితి ఎట్లున్నది, స్కూళ్ళ పరిస్థితి ఎట్లున్నది, హాస్పిటల్ల పరిస్థితులు ఉన్నది, ఏ మండలానికి సపరేట్ అంబులెన్స్ ఉన్నది, ఏం చేసిర్రు అనే దాని మీద మీరు చర్చలు పెట్టుకోవాలి అని చెప్పేసి మేము కొడతా ఉన్నాం. ఎందుకంటే మీరు జువ్వన్ నరసింహరావు ఏదైతే ఉన్నదో మరి మీరు ఇన్ని రోజులు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. అంటే మీరు ఎమ్మెల్యేగా గెలవకపోయినా కానీ ఇప్పుడు స్టేట్లో మీ ప్రభుత్వం ఉన్నది. మరి మీరు ఏం తీసుకురాబోతా ఉన్నారు, ఈ కొరుట్ల నియోజకవర్గానికి ఏం తీసుకురాబోతా ఉన్నారు, ఎలాంటి అభివృద్ధి చేయబోతా ఉన్నారు? మరి వాళ్ళు 10 సంవత్సరాలు ఇప్పుడు సంజయ్ గారు ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళ నాన్న అంతకన్నా ముందు ఎమ్మెల్యే ఉన్నారు 2 సార్లు బీఆర్ఎస్ హయాంలో. మరి మీరేం వాళ్ళు ఏం అభివృద్ధి పనులు చేసిరు అధ్యయించాలి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడన్నా, అదే ఎన్నని పెట్టుకుంటాడు ఆయన ఎవరైనా. ఇప్పుడు ప్రభుత్వం మీది. ఇప్పుడు మొన్న యూరియా గురించి చర్చ జరిగింది కదా, ఈ చర్చ యూరియా గురించి ఇబ్బంది ఉందా, కొరత ఉందా, జింకు కొనాలి, ఇవన్నీ వాస్తవ పరిస్థితులు తర్వాత తెలుసుకుంది. కానీ అభివృద్ధి ఎంత మేరకు చేసిరు అనేది బయటకు రావాలి. జిల్లాలో రోడ్లు ఎట్లున్నాయి, ఎన్ని శిలాఫలకాలు ప్రారంభించారు, ఎన్ని శిలాఫలకాలకు రోడ్లు పడ్డాయి, ఎన్ని శిలాఫలకాలు పనులు జరిగినాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఏమేమి హామీలు ఇచ్చిరు, ఏమేమి చేసిరు, ఇదంతా కొరుట్ల నియోజకవర్గంలో తిరిగి. ఎందుకంటే ఇప్పుడు స్టేట్లో మీ ప్రభుత్వం ఉన్నది. మీరు ఎమ్మెల్యే గెలవకపోయినా మీరు చెప్తే ప్రభుత్వం వినే పరిస్థితులలో ఉన్నది.
మీరు రాష్ట్ర నాయకులు కాబట్టి. సో ఏం బయటకు తీస్తారు, ఏం అభివృద్ధి చేయలేరు, ఏం చేసిర్రు అనేది మీరు బయటకు తీయాలి అంతే. ఇక పోలీసులు వాడుకున్నారంటే పోలీసులు కామన్గా ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వాళ్ళు చెప్తే వినిపించుకునే పరిస్థితే ఉంటుంది వాస్తవంగా. అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ అధికారంలో ఉన్న ఖచ్చితంగా ఎమ్మెల్యే చెప్పినట్టు పోలీసులు వినాల్సిన పరిస్థితులు ఉంటాయి కామన్గా. ఇక శక్తివంతమైన స్వేరు సైన్యాన్ని తయారు చేస్తాం, స్వేరు కుటుంబాలకు రక్షణగా స్వేరు కోర్ రాష్ట్ర చీఫ్ బాబు నాయక్ చెప్తా ఉన్నారు. కోరుట్ల కోట బురుజులను కోనేరును కాపాడాలని జిల్లా కలెక్టర్ ఫిర్యాదత ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పేట భాస్కర్ అట. కోరుట్లకు సంబంధించినటువంటి వార్త, ఆయన దాన్ని కాపాడాలని చెప్పేసి చరిత్రాత్మకమైన కట్టడాలు ఏమంటుంటే సో అభివృద్ధి చేసేటప్పుడు వాటిని కాపాడుకోవాలి. అంటే కోనేరు కానీ కొన్ని అప్పుడులో ఏవైతే పురాతనాలు కట్టడాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి పేరుతో వాటిని కూలగొట్టకుండా వాటిని అట్లనే ఉంచితే రాబోయే తరాలకు ఒక గుర్తుగా ఉంటుంది, వాటికంటే ఒక చరిత్ర ఉన్నట్టు ఉంటుందని సో వాళ్ళు ఫిర్యాదు చేశారట. ఇక తెలంగాణను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుపుదాం, ఏలీ లిల్లీ అండ్ కో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం, ప్రపంచ సామర్థ్య కేంద్ర హబ్గా హైదరాబాద్ ఎదిగిందని చెప్తా ఉన్నారు. చూద్దాం. ఇక కోరుట్ల అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలట. సో ఇక కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్లో ప్రవేశాలకు ఆహ్వానం ఉన్నదట. కొరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని సివిల్ అలాగే మెకానికల్ విభాగాల్లో ఇంకా మిగిలిపోయిన సీట్లను వెంటనే భర్తీ చేయడానికి 10వ తరగతి పాస్ అయిన అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తారట. ఏంది పాలిటెక్నిక్ కోర్సులు 10th అయిపోయిన విద్యార్థులు ఎవరన్నా పాలిటెక్నిక్ వేయాలనుకుంటే ఈ మెకానికల్ను సివిల్ వేకెన్సీస్ ఉన్నాయట, మీరు డైరెక్ట్ సర్టిఫికేట్స్ తీసుకెళ్తే జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను ఎమ్మెల్యే ద్వారా వచ్చాను, ఎవరికి చెప్పుకుంటారా చెప్పుకోండి. సెక్యూరిటీ గార్డు మీర్జా బేగం, సెక్యూరిటీ గార్డు మీర్జా బేగంను విధుల నుండి తొలగించాలి. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రజిత డిమాండ్ అండి. ఏంది నేను ఎమ్మెల్యే ద్వారా వచ్చాను, ఏ ఎమ్మెల్యే అమ్మా నీది నాగర్ కర్నూలు? టోన్ కరెక్ట్ లేదు నీది. నేను ఎమ్మెల్యే నుంచి వచ్చినా అని చెప్పి చెప్తారు. టోన్ విషయం పక్కకు పెడితే ఏ ఎమ్మెల్యే నువ్వు ఏ ఎమ్మెల్యే ఏడికెళ్ళి వచ్చే ఎమ్మెల్యే నిన్ను ఏడికెళ్ళి వచ్చే ఏంది కథ? మొత్తం ఆశా వర్కర్లు అందరు యూనియన్ అందరూ పోయి నీ మీద నేను తీసేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు కాదు? సరే చదువు అంటే ఇంతమంది డిమాండ్ చేసినా కూడా నేను ఎమ్మెల్యే తీసేయడా? అట్లనే ఉంచుకుంటాడా? నీ మీద ఎంత వ్యతిరేకత జరిగినా నువ్వేం చేసినా వాళ్ళని ఏమన్నా నీ విధులు చేయకపోయినా నేను అట్లనే ఉంచుకుంటాడా ఎమ్మెల్యే? సరే చూద్దాం ప్రయత్నం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో లేబర్ రూమ్ దగ్గర విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ మీర్జా బేగం ఆశా వర్కర్లపై నానా దుర్భాషలాడుతూ వాళ్ళని లంచగొండి ఆశా వర్కర్లుగా అవమానిస్తున్నారని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీర్జా బేగంపై వెంటనే చర్యలు తీసుకోవాలని, విధుల నుంచి తొలగించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నాగర్ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వర్కర్లు మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా 20 మండలాలు 4 రెవెన్యూ డివిజన్ల నుంచి ఎంతోమంది బాలింతలను వివిధ ఆరోగ్య పరీక్షల కోసం కాన్పుల కోసం జిల్లా జనరల్ ఆసుపత్రికి వస్తే లేబర్ రూమ్ దగ్గర విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ మీర్జా బేగం ఆశా వర్కర్లు అందరూ లంచగొండి ఆశా వర్కర్లుగా అవమానించడం సరైన చర్య కాదని, ఆమెను వెంటనే విధుల నుండి తొలగించాలని, మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో కష్టపడి గ్రామీణ ప్రాంతాలు సదరు ప్రాంతాల నుంచి జిల్లా జనరల్ ఆసుపత్రికి వస్తే కనీస సౌకర్యాలు లేకపోయినా రాత్రి పగళ్ళు విధులు నిర్వహిస్తుంటే లేబర్ రూమ్లోకి పోయిన పేషెంట్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళాలంటే 200 నుంచి 300 రూపాయలు చెల్లించవలసి వస్తుందని, లేదంటే లోపలికి వెళ్ళనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భవతుల వెంబడి ఆశా వర్కర్ ఉందనే ధైర్యంతో కుటుంబ సభ్యులు ఉంటే కనీసం ఆశా వర్కర్స్ను కూడా పేషెంట్స్ పరిస్థితి తెలుసుకోవడానికి ఆసుపత్రి ఇవ్వకపోవడం వల్ల ఇక ఒక్కొక్క పేషెంట్ దగ్గర 6,000 నుంచి 7,000 రూపాయలు తీసుకొని ఇక్కడికి తీసుకొస్తున్నారని చెప్పేసి ఆమె ఆరోపిస్తుందట. ఫోటో పెట్టినావు కదన్నా నాకు, ఇది జిల్లాలకు సంబంధించి అధికారుల లిస్టు ఒకసారి చూడు నీకు ఉంటుంది. అయితే వాస్తవంగా ఏంటంటే ఈ ఆశా వర్కర్లు ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఉన్న ఎవరైనా బాలింతలు ఉంటే వాళ్ళ దగ్గర ఉండే వీళ్ళు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్తారు. వీళ్ళ ఆధ్వర్యంలో తీసుకెళ్ళి అక్కడ చెకప్లు చేయించడం, లేదంటే డెలివరీ టైంలో వాళ్ళు దగ్గర ఉండడం చేస్తారు. మరి మేము సెక్యూరిటీ పని చేసేట ఈమె 200-300 తీసుకుంటా కనీసం ఆశా వర్కర్ని కూడా పేషెంట్ దగ్గరికి ఓనియకుండా ఉన్నదంటే ఆమె ధైర్యం ఏంది? నీ ఎమ్మెల్యే ఎవరు? నీ కథ ఏంది? నీ కార్ఖానా ఏంది? వీళ్ళు 5-6 తీసుకొని ఆ పేషెంట్ దగ్గర తీసుకున్నారట. ప్రూఫ్స్ ఉన్నాయా? ఉత్త నోటి మాటతో అంటున్నావా? ఆశా వర్కర్లు అందరూ లంచాలు తీసుకుంటున్నారు అంటున్నావు కదా, దానికి సంబంధించిన ఆధారాలు నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా?
ఉంటే నువ్వు బయట పెట్టాలి అట్లా. ఎస్. అంతేగాని ఈ జిల్లాలకు సంబంధించిన మొత్తం ఆశా వర్కర్లు, మండలానికి సంబంధించిన ఆశా వర్కర్లను లంచగొండిలని అన్నావంటే అంటే నేను ఎవరు ఏం చేయలేరన్న ధైర్యమా లేకపోతే ఏంది? ఇవాళ ఆశా వర్కర్లు అంటే ఇంటింటికి వెళ్ళి బాలింతలు ఎట్లున్నారని తెలుసుకున్నదే కాకుండా వాళ్ళకి సంబంధించిన గోళీలు ఇవ్వడం, వాళ్ళకు సరైన టైంలో ట్రీట్మెంట్ ఇవ్వడం, వాళ్ళు ఒకవేళ డెలివరీ టైం దగ్గరికి వస్తే వీళ్ళు దగ్గర ఉండి తీసుకెళ్ళి డెలివరీ చేయించడం లాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామాలలో ఉన్న ఈ వైరల్కి సంబంధించిన, ఫీవర్లకు సంబంధించిన, వ్యాధులకు సంబంధించిన అన్నీ వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నీ దగ్గర ఎంత పెద్ద ఆధారాలు ఉన్నాయి, ఏంది నీ కథ? సో ఆమె ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఆమె వెనుక ఇక ఏ ఎమ్మెల్యే ఉన్నాడో ఏమో అంటే ఇక మరి ఆయన మీద కూడా వీళ్ళందరూ ఫైటింగ్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా వరకు అవుతున్నాయి అన్న. ఇట్లా 200 నుంచి 3 ఇక్కడ ఒక్కటే కాదు, చాలా వరకు అవుతున్నాయి. దీనిపైన పెద్ద దృష్టి సారించాలి. ఎందుకంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఇట్లా 200 నుంచి 300 తీసుకొని ఒక మళ్ళీ వీళ్ళపైనే విచ్చలవిడితనంగా ధైర్యంగా లంచగొండిలని చెప్పేసి ఇప్పుడు ఈ ఆశా వర్కర్లు ఏంటంటే పేషెంట్ ఎంబడ లోపలికి వచ్చి చూసుకుంటారు. ఎట్లుంది మరి డెలివరీ టైం దగ్గరికి వచ్చలేదని. నేను ప్రజా వాయిస్ పవన్ కొంచెం నాగర్ డిఎంహెచ్ఓ నంబర్ అర్జెంట్. సరే, ఇది వచ్చినాక మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం. నెంబర్ వచ్చినాక ఇక ఊరేసుకొని రైతు ఆత్మహత్య అన్నట. ఇక బిజినపల్లి మండలంలో విషాద సంఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సో గ్రామానికి చెందిన రైతు బత్తుల శ్రీశైలం 50 సంవత్సరాలు ఆదివారం రాత్రి చేనుకు కంచె వేసే స్తంభానికి ఊరేసుకుని చనిపోయినట్టు. పాపం ఇక మరి ఏం సంఘటన ఏందో తెలియదు కానీ చనిపోయినట్టు. ఇక వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయం అందించిన అల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడట మంచి పని చేస్తూ ఉన్నారు. వర్షంలో వాళ్ళని దాటిస్తూ ఉన్నారు. చెరువులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదట. చెరువులు నిండుగా ఉంటే జీవ జాతులు సంతోషంగా ఉంటాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు. మీ నియోజకవర్గంలో కబ్జాలు ఏం కాలేవా సార్? ఇక ఈ చెప్పాలంటే మన ఎవరు మహేష్ గాడ్సే కరెక్ట్. ఫైటింగ్ బాగా అవుతున్నది. కొరుట్ల పట్టణంలో ప్లాస్టిక్ వాడకంపై జరిమానా, ట్రేడ్ లైసెన్సులపై సూచనలు జారీ చేసిరట. ఇక కొరుట్ల పురపాలక కమిషనర్ రవీంద్ర ఆదేశాల మేరకు కొరుట్ల పట్టణంలో ప్లాస్టిక్ ఏజెన్సీలు అలాగే కిరాణా దుకాణాలలో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. తనిఖీలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడుతున్న దుకాణాల నుండి ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకొని మొత్తం 21,500 రూపాయల జరిమానా విధించారట. ప్రతిరోజు వేయాలి ఈ చెక్కింగ్లు, ఈ ఏజెన్సీ తనిఖీలు, ఈ కథా కార్ఖానా, ఏ షాపులలో ప్లాస్టిక్ వాడుతూ ఉన్నారు, ఏ షాపులలో కల్తీ ఉన్నది ఏంది అనేది ప్రతిరోజు చెక్కింగ్ చేసుకుంటే వీళ్ళు బుద్ధికి వచ్చేటట్టున్నారు. కానీ కొన్ని అభిప్రాయాలు, కొన్ని ఆరోపణలు ఏమున్నాయంటే ఎవరైతే డబ్బులు ఇవ్వట్లేదో వాళ్ళ మీదనే ఈ తనిఖీలు బినిఖీలు జరుగుతున్నాయని వినిపిస్తూ ఉన్నది. మరి ఎంతవరకు వాస్తవం ఒకసారి చూసుకోవాలి మీరు. ఇక షబ్బీర్ అలీ లేకుండానే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కట్అవుట్లు అట. తెర వెనుక మాజీ చైర్పర్సన్ భర్త కామారెడ్డి కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలంటే ఏడలేవు గ్రూప్ తగాదాలు. మరి షబ్బీర్ అలీ లేకుండా మరి కామారెడ్డి అంటేనే షబ్బీర్ అలీ అంటేనే కామారెడ్డి. మరి ఎట్లా పెట్టిరు ఆయన వాళ్ళు? మరి కథ సూర్య గ్రూప్ అని ఒకటి ఉంటుంది, మరి ఇది అదేనా ఇది? సో కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు రచకెక్కుతున్నాయి. మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఫోటో లేకుండా సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి కటర్లు సోమవారం భారీగా వెలిచాయట. మరి మాజీ మంత్రి షబ్బీర్ అలీ వ్యతిరేక వర్గమైన పిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున షబ్బీర్ అలీ ఫోటో లేకుండా రేవంత్ రెడ్డి తమ్ముని మరి ఏం జరిగిందో, ఇక ఎన్ని తగాదాలు జరిగినో ఏడైనా గివే తగాదాలు ఉన్నాయి. కానీ మరి ఏందో కథ. ఇక పేకడ ఆడుతున్న 9 మంది అరెస్ట్ అవ్వడం. మంచి కూర్చున్నారే, మందు ఇచ్చిందో అన్నున్నాయా? అవు పవనన్నా, ముక్క ఉన్నది, సుక్క ఉన్నది, మంచిగా రూము పెద్ద డెకరేషన్ చేసుకున్నారు, మంచి సెటప్ చేసుకున్నారు. ఇక పొద్దెంత కొన్నాము కానీ ఎండెంత అనగొట్టని వానెంత అనగొట్టని మీద ప్యాన్లు నడుస్తున్నాయి, కింద మంచిగా అన్ని సెటప్ చేసుకొని పెట్టుకున్నారు. ఎంత 32,000 నగదు దొరికినాడే, 7 సెల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు అన్నమాట. ఎంత పోగొట్టుకున్నారు ఏందో కానీ మంచిగా నిమ్మలంగా ఏ అల్లరి లేకుండా ఆడుతురు. సోయి లేక తాగుతుంటే ఇంట్లా, రాత్రి వండుకుంటే పక్కదడి చెయ్యట్లా. అంటే నీ ఇష్టం ఉన్నట్టు సోయి లేకుండా తాగి వండుకొని రాత్రి పూట పక్కదడుస్తుంది. వానికి ఇంతవరకు సోయి ఉండదు. ఇక 9 మందిలో పంచాయతీ గిది. ఏదేమైనా ఇక వార్తలు అయితే మనకు కనిపించేటువంటి ప్రయత్నం అయితే అయిపోయింది. నాగర్ కర్నూలుకు సంబంధించి మరి డిఎంహెచ్ఓ నంబర్ వచ్చిందా? ఓకే, ఎస్.
నాగర్ కర్నూలు డిఎంఎస్ చేద్దాం, చేసేటువంటి ఎందుకంటే ప్రయత్నం మరి- ఇట్లా చేస్తేనే మనకు కూడా ఏంటంటే వాస్తవంగా మరి ఆమెకు ఏ ఎమ్మెల్యే అధికారం మరి అండదండలు ఉన్నాయి. ఇక్కడనే ఉంది ఒక్క నిమిషం. అండదండలు ఉన్నది. నువ్వే మాట్లాడు. ఇక నువ్వు మాట్లాడితేనే అది ఫైర్ బ్రాండ్ ఉంటుంది. అది హలో హలో, నమస్కారం అండి, డిఎంహెచ్ఓ గారా మాట్లాడేది? మీరెవరండి? నా పేరు పవన్ అండి, హైదరాబాద్ ప్రజా వాయిస్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను, న్యూస్ ఛానల్. మేడం ఇది ఒక వార్త వచ్చింది మేడం ఒకటి. నేను ఎమ్మెల్యే ద్వారా వచ్చాను, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి. సెక్యూరిటీ గార్డు మీర్జా బేగం అట్ట మేడం, ఆమె ఆశా వర్కర్ల పైన దాదాపు ఒక 20 మండలాల ఆశా వర్కర్ల పైన ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉందంట. 300 నుంచి 200 రూపాయలు తీసుకొని పేషెంట్ల దగ్గరకు పంపిస్తూ ఉందంట మేడం. ఎక్కడ ఆమె? అది నాగర్ కర్నూలు కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి అంట మేడం. జీజీహెచ్? సరే అండి, నేను సూపరింటెండెంట్ కి చెప్తాను. కొంచెం దీనిపైన చర్యలు తీసుకోండి మేడం, ఎందుకంటే దాదాపు ఇంతమంది బాధపడతా ఉన్నారు. ఆమె ఇది తీసుకోవడం. నేను డిఎం అండ్ హెచ్ఓ అండి. జీజీహెచ్ మీద యాక్షన్ తీసుకోవాలంటే సూపరింటెండెంట్ అని ఉంటారు. అదే నిన్న ఆ మండల ఉషా ఉన్నారు, తనకి కన్వే చేస్తాను. నూర్జహాన్ బేగం కదా? అదే మేడం, ఇది దాదాపు మండలానికి సంబంధించిన ఆశా వర్కర్లు అందరూ కలిసి జిల్లా జనరల్ ఆసుపత్రికి అది మన వాళ్ళందరూ కలిసి లెటర్ ఇచ్చారు, ఫిర్యాదు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి. దాదాపు ఆమె పైసలు తీసుకోవడం ఒకటే కాకుండా ఆమె మీద వాళ్ళందరి మీద దుర్భాషలు ఆడుతూ, మీరు లంచగొండిలు, ఒక్కొక్క పేషెంట్ దగ్గర మీరు 6 నుంచి 7,000 వరకు మనీ తీసుకొని ఇక్కడ మీరు హాస్పిటల్కి తీసుకొస్తారని చెప్పేసి ధైర్యంగా ఆరోపణలు చేస్తూ ఉందట మేడం. నేను ఎమ్మెల్యే మనిషిని, ఏం చేసుకుంటో చేసుకో అని చెప్పి చెప్తుందంట. ఒకసారి దానిపైన మీరు యాక్షన్ తీసుకోండి మేడం. మేము మీరు లైవ్లో నుంచి కాల్ చేస్తూ ఉన్నాం. కరెక్టే గానీ అది నాకు కొంచెం వాట్సాప్ పెట్టండి, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్. ఓకే, మీకు మా నెంబర్ పంపిస్తాం. నాగర్ కర్నూలు రిపోర్టర్ మీకు కాంటాక్ట్ అవుతాడు మేడం. సరే రైట్, ఇది మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్తలు. దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నండి ప్రజా వాయిస్. నేను మీ పవన్ శేఖర్ అన్నతో కలిసి థ్యాంక్ యూ.